అసలు మంచి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? అసలు నిజంగా ఆస్తి కోసమా? లేతే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమా? మనోజ్ గారు చెప్పినట్టు. విష్ణు గారు వచ్చాక ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిద్దనుకుంటే ఆయనొచ్చాకే ప్రాబ్లమ్ చాలా పెద్దదయింది. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం ఏంటి? అండ్ అలాగే మంచు మనోజ్ గారు అమ్మాయిని లోపల ఉంచి ఎందుకు ఇన్ని గేట్ బయటే ఆపేశారు? అండ్ ఈయన గేట్ తీసి లోపలికెళ్తే మోహన్ బాబు గారు ఎందుకు టీవీ9 రిపోర్టర్‌ని కొట్టారు? అసలు దీని గురించి మొత్తం తెలుసుకుందాం రండి. అండ్ ఇంకోటి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఒక వీడియో బయట పడింది. అసలు ఆమె ఏం చెప్పిందో దాని గురించి కూడా తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. మంచు మోహన్ బాబు గారు తన స్వయం కృషితో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి చెన్నై వెళ్ళి తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ సెట్ చేసుకుని వర్సటైల్ యాక్టర్లా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అలాగే ఒక మంచు అనే ఒక లెగసీని కంటిన్యూ చేద్దామని మంచు అనే ఒక ట్రేడ్ మార్క్ని కూడా క్రియేట్ చేశారండి ఆయన చాలా కష్టపడి. కానీ నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు అండ్ అలాగే వాళ్ళ కూతురైన మంచు లక్ష్మి గారు ఆయన రేంజ్కి ఎదగకపోయినా ఎంతో కొంత మంచు లెగసీని ఎంతో కొంతగా ముందు తీసుకెళ్తున్నారు. ఓకే, మంచు మోహన్ బాబు గారు అంత కాకపోయినా. అయితే రీసెంట్ టైమ్స్లో ఎందుకు ఇద్దరు కొడుకులు తన్నుకుని రోడ్డు ఎక్కుతున్నారు? ఆల్రెడీ మనం ఒక 3-4 months బ్యాక్ ఒక వీడియో చూసాం. మంచు మనోజ్ గారు ఒక వీడియో బయటని ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో మంచు విష్ణు గారు ఆయన తన్నబోవడానికి వస్తున్నారని మనోజ్ గారు చెప్పారు. అయితే తర్వాత అది మూవీ షో ఒక షో కోసం లేకపోతే మూవీ ప్రమోషన్ కోసం దాన్ని కవరప్ చేసేసి అంతా నెట్ నుంచి బయటికి తీసేశారు. అండ్ అలాగే రీసెంట్గా మంచు మనోజ్ గారు ఎందుకు బయటకు వచ్చారు? అయితే ఆయన అంటే ఏంటంటే నేను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే వచ్చాను బయటికి, నాకు ఆస్తి కోసం కాదని అంటున్నారు. అండ్ అలాగే మోహన్ బాబు గారు నిన్న ఒక బయటని రిలీజ్ చేశారు. ఆయన బయటలో ఏం మాట్లాడారంటే, నేను మీకు జన్మనిచ్చాను, మా నాన్న నాకు ఏమి ఇలా రూపాయి కూడా, కానీ నేను కష్టపడి చెన్నై వెళ్ళి మూవీ ఇండస్ట్రీలో ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసుకుని మీకు జన్మనిచ్చి మీకు ఒక సపోర్ట్ ఇచ్చాను. అయితే నువ్వు ఎందుకు ఇలా నా పరువు తీస్తున్నావు అని రిక్వెస్ట్గా ఒక ఆడియో రిలీజ్ చేశారు. అండ్ అలాగే నిన్న మంచు మనోజ్ గారు వాళ్ళ ఇంటి దగ్గర గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా ఆయన ఎందుకు లోపల రానిలేరు? ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నా కూతురు లోపల ఉంది వాచ్మ్యాన్తో, నా కూతురు లోపల ఉంది, అయితే నా కూతురు లోపల ఉంటే నన్ను ఎందుకు లోపల పంపించట్లేదని. నిజంగా వాళ్ళ కూతుర్ని బంధించారా లోపల? అండ్ నెక్స్ట్ మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్ట్ని కొడతాం కరెక్టా రాంగా? మీరేమనుకున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, నేను ఇద్దరు రకంగా ఆలోచిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఇంటి లోపల పరిగెత్తేసి మైక్ పెడతాం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. బౌన్సర్స్ చేత లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ చేత బయటికి పంపించాల్సిందే, తనకున్న ఉండాల్సింది అనిపించింది. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తెలుసుకుందాం. నేను ముందుగానే ఫైనల్ డిసిషన్ చెప్పట్లేదండి, ఎందుకంటే ఇటు మంచు మోహన్ బాబు గారు కూడా కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మనోజ్ గారు కూడా కరెక్ట్ అవ్వచ్చు. మనకి ఏది తెలియకుండా మనం ఒక డిసిషన్ని ఫ్యామిలీ ఇష్యూని కరెక్ట్గా వీళ్ళకి తప్పు వీళ్ళే కరెక్ట్ అని మనం చెప్పలేము. ఓకే, బయట చూసుకుంటే మంచు మోహన్ బాబు గారికి కానీ లేకపోతే మంచు విష్ణు గారి మీద ట్రోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసి ఓవర్ యాక్షన్ అనో లేకపోతే వాళ్ళు సెట్ చేసిన మార్క్ కన్నా ఎక్కువ చూపుకుని మేమే గొప్ప అని చేస్తాం వల్ల వాళ్ళ మీద ట్రోల్స్ అవుతున్నాయి. కానీ మంచు మనోజ్ గారి మీద అట్లా ఉండవండి, ఎందుకంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటారు. ఏదైనా ఆయన పెద్దగా మూవీస్ అంత హిట్ కాకపోయినా కొన్ని మూవీస్ హిట్ అయినా కానీ ఆయనకి అంత ఫ్యాన్ బేస్ ఉండడానికి మిగతా హీరో ఫ్యాన్స్ కూడా చాలా మంది ఆయన లవ్ చేస్తారు. ఎందుకంటే ఆయన ట్రూగా మాట్లాడతారు, ఇట్లా హెచ్చులు చేయకుండా. కాబట్టి మనోజ్ గారికి బయట ఎంతో కొంత సపోర్ట్ ఎక్కువ ఉంది మంచు మోహన్ బాబు గారి కన్నా. అసలు వీళ్ళిద్దరిలో కరెక్ట్ ఏంది? అండ్ అలాగే పనాం వీడియో ఒకటి బయటకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో పనిచేసాం వీడియో. ఇది ఇప్పుడు ఇష్యూ కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు కొద్దిగా మనోజ్ గారు బయటపడ్డారు. అసలు ఈ గొడవకి వాళ్ళ ఆస్తి కారణం కాదు, మోహన్ బాబు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి కోసం అని ఒక షాకింగ్ న్యూస్ని బయట పెట్టిన పనామా. అసలు ఎవరా వ్యక్తి? వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టిందండి. అదేంటంటే ఈ గొడవ అంతా అసలు ప్రసాద్ వల్ల వచ్చిందంట. అసలు ఎవరు ఈ ప్రసాద్? ఈ ప్రసాద్ అనే వ్యక్తి లాస్ట్ 20 ఏళ్ళ నుంచి మంచు మోహన్ బాబు దగ్గర పనిచేస్తున్నారంట. ఆయన కొట్టినా తిట్టినా సొంత కొడుకులా భావించి ఆయనతోనే ఉంటున్నాడంట. అయితే ఈయనతో గొడవ ఏంటంటే ఒక 4 months 5 months బ్యాక్ వాళ్ళు ఈ మంచు ఫ్యామిలీకి ఏంటంటే మంచు మనోజ్ గారు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఓకే, వాళ్ళ కూతురు పుట్టాక అందరూ వచ్చి బాగానే చేసి అంతా బాగానే ఉందంట. అయితే పెళ్ళి అయ్యాక ఈయన బాగా తాగి వాళ్ళ వైఫ్ మాట వింటున్నారని ఇది మోహన్ బాబు గారి వర్షన్ అండి. అండ్ అలాగే ఆ పని మనిషి వర్షన్ కూడా తాగి అండ్ అలాగే వాళ్ళ పిల్లం మాట వింటున్నారని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారంట. అప్పుడు మనోజ్ గారు బయటికి వెళ్ళిపోయారంట సైలెంట్గా, ఏం గొడవ చేయకుండా. అయితే తర్వాత మళ్ళీ వచ్చి సారీ చెప్పారు, అంతా అయిపోయిందంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుందంట. అయితే రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఏమైందంటే ఇద్దరు షూటింగ్కి వెళ్ళారంట. మంచు విష్ణు గారు అండ్ అలాగే మంచు మోహన్ బాబు గారు ఇద్దరు ఈ భక్త కన్నప్ప మరి దేని మూవీ షూటింగ్కి వెళ్తే వాళ్ళ అమ్మ ఒక్కరే ఈ ఫార్మ్ హౌస్లో ఉంటే మంచు మనోజ్ గారితో వాళ్ళు పూర్తి కాబట్టి మాట్లాడితే అమ్మ ఒకటే ఉందని వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఈ ప్రసాద్ అనే వ్యక్తి మీరు ఎందుకు వచ్చారని మంచు మనోజ్ గారి మీద ఎదురు తిరిగి ఏదో మాట్లాడితే ఈయన కొట్టారంటండి మంచు మనోజ్ గారు. ఈ కొడతం వల్ల అప్పటికి ఆయనకి చాలా వేరే వ్యక్తిని కూడా చాలా బాగా తంతే. మోహన్ బాబు గారు వచ్చాక కంప్లైంట్ చేసి పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళేదాకా అయిందంట. అంత గట్టిగా కొట్టారంటే మనోజ్ గారు. అయితే అప్పటికే మంచు మోహన్ బాబు గారు రిక్వెస్ట్ చేసి
వద్దు ఈసారికి వదిలేసి అని రిక్వెస్ట్ చేసి పోలీస్ కేస్ దాకా వెళ్ళలేదంట. అండ్ నెక్స్ట్ రీసెంట్‌గా ఏం జరిగిందంటే, మనోజ్ గారు ఒకసారి ఫార్మ్ హౌస్‌కెళ్తే మీరు ఎలవలేదని ఏదో ఇద్దరి మధ్య గొడవయిందంట. మోహన్ బాబు గారి వల్ల నువ్వు మారితే గాని లోపలికి రాపోతే నా ఇంటి లోపలికి రావద్దు అని సంథింగ్ ఏదో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఈ మధ్యలో ఈ ప్రసాదాన్ని అలాగే కొంతమంది మళ్ళీ వచ్చి ఆపారంట మనోజ్ గారిని. నువ్వేందన్నా ఆపేదని కొద్దిగా మోహన్ బాబు గారి మీద కూడా మనోజ్ గారు ర్యాష్ అయ్యారని పని మనిషి చెప్తున్నారు. ఇటు మనోజ్ గారి వర్షన్ వచ్చేసేందంటే నాకు సపోర్ట్ చేయలా చాలా వరకు మూవీస్‌లో. మా అన్నకే ఎక్కువ సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి ఈ కాలేజ్ భూములని లేకపోతే చాలా వరకు చాలా రాంగ్ చేస్తున్నారు. వాళ్ళు రాంగ్ చేస్తానని వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారని నన్ను ఇంటి నుంచి బయటికి పంపిద్దామని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారని చెప్తున్నారు. అయితే ఇటు ఎవరిది కరెక్ట్ ఫ్యామిలీ ఇష్యూస్‌లో ఇద్దరిది తప్పు ఉండొచ్చు. ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని మనకు తెలియట్లా. అండ్ ఇంకోటి టీవీ9 రిపోర్ట్ కొడతాం అనేది తప్పు అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఇష్యూకి అంత ఓకే వాళ్ళు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నా కానీ అంత డెప్త్‌గా ఇంటి లోపలికి వెళ్ళిపోయి కవర్ చేయాల్సిన అంత అవసరం లేదనేది నా ప్రకారం. అండ్ ఈరోజు ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కి పిలిచారంటండి. మంచు విష్ణు గారిని, మంచు మనోజ్ గారిని, అలాగే మంచు మోహన్ బాబు గారిని. ముగ్గురిని పోలీస్ స్టేషన్‌లో అటెండ్ అవ్వాలని కంపల్సరీ ఈరోజు ఉందంట. సో చూద్దాం మరి వీళ్ళు ముగ్గురు కేసు ఎంతవరకు వెళ్తుందో. ఇద్దరు లెటర్లు వదులుకున్నారు, ఆడియో బయటకు వదులుకున్నారు. మనోజ్ గారు వచ్చేసి తన వర్షన్ చెప్తున్నారు. వీళ్ళు తప్పులు చేస్తున్నారు అందుకని నన్ను బయట పెడుతున్నారు. ఇటు మోహన్ బాబు గారు వచ్చేసి నా ఇల్లు నువ్వు తప్పు చేస్తున్నావు నేను బయటికి పంపించేశాను, నేను పంపించాను. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మారు రావాలని నేను పంపించాను. నా ఇంటి లోపలికి నువ్వు రావాలని నువ్వు ఎట్లా అనుకున్నావు? మా నాన్నగారు నాకేం ఇలా నేను కష్టపడి ఈ సంపాదన అంతా నేను సంపాదించుకుందని ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటున్నారు. సో ఫైనల్ నేనేంటంటే ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయండి. గొడవలు లేకుండా ఏ ఫ్యామిలీ లేదు. వీళ్ళిద్దరు కలిసిపోవాలని నేను చూస్తున్నాను. మంచు మనోజ్ గారు కూడా 7 years తర్వాత చాలా మూవీస్ చేస్తున్నారు. మిరాజ్ అనే మూవీలో విలన్‌లా చేస్తున్నారు. అండ్ అలాగే ఆయన డైరెక్ట్ మూవీస్ 2, 3 మూవీస్ చేస్తున్నారు. ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చే టైంలో ఈ గొడవలు అనేది ఉండకుండా ఆయనకి మంచి ఫ్యామిలీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ గొడవ గురించి కూడా మీరేమనుకున్నారో కూడా చెప్పండి.